క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. పరిశుద్ధ గ్రంథం పరమగీతం ప్రారంభపు యొక్క వచనములలో మనము చూడగలిగితే సొలొమోను రచించిన పరమగీతం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని మనం ఈ వాక్య భాగములో చూస్తూ ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథములో సొలొమోను ఈ పేరు దావీదు పెట్టడం మనము చూస్తూ ఉంటున్నాము. ఆ తర్వాత సొలొమోనుకు దేవుడే యెదిద్యా అనేటువంటి పేరు పెట్టడం చూస్తూ ఉంటున్నాము. మూడవది, సొలొమోనుకు తన తల్లి అయినటువంటి బెత్షెబా లెమూయేలు అని పేరు పెట్టడం చూస్తూ ఉంటున్నాం. ప్రజలందరూ కూడా కలిసి సొలొమోనుకు ప్రసంగి అనేటువంటి పేరు పెట్టడం మనం చూస్తూ ఉంటాం. సొలొమోనుకు 4 విధములుగా తాను పిలువబడిన వాడుగా మనకు కనబడుతూ ఉంటున్నాడు. దావీదు సొలొమోనుకు ఈ పేరు పెట్టడములో ఉద్దేశం ఏమిటి అంటే, దావీదు ఇశ్రాయేలుల యొక్క ప్రజలను 40 సంవత్సరములు ఏకధాటిగా పరిపాలించగలిగాడు. దావీదు యొక్క పరిపాలనా కాలములో రక్తపాతం ఎంతో జరిగిపోయాది. అయితే తన కుమారుడినటువంటి సొలొమోను యొక్క కాలములో కత్తి చేతకి వచ్చి రక్తపాతం అనేది నావలే చిందించకూడదు అని సొలొమోను అని పేరు పెట్టడం, ఇది దావీదు యొక్క ఉద్దేశం. సొలొమోను అనగా సమాధానకర్త అని అర్థం. అనగా తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోను యొక్క పరిపాలనా కాలములో ఎక్కడ కానీ చేతికి కత్తి వచ్చి రక్తపాతం అనేది సృష్టించకూడదు అని, తన పరిపాలనా విధానం సమాధానంగా సాగాలి అన్నటువంటి అభిప్రాయముతో అతనికి సొలొమోను అనునటువంటి పేరు పెట్టబడడం వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం. అది 2వ సమూయేలు 12వ అధ్యాయం 24లో చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన దేవాతి దేవుడు మనలను కూడా తనతో కూడా ఒక సమాధానమైనటువంటి విధానములో మన జీవితం సాగిపోవాలి అని ప్రేమ కలిగినటువంటి దేవాతి దేవుడు కూడా మానవుడు పాపం చేసి పాపము ద్వారా దేవునికి దూరమైనప్పుడు, లేక మానవ పాపమే దేవుణ్ణి దూరం చేసినప్పుడు, మానవుని తనతో కూడా సమాధానపరుచుకోవటానికి కొలస్సీ 1వ అధ్యాయం 19-20 వచనములో చూడగలిగినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించినటువంటి రక్తము ద్వారానే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు తనతో సమాధానపరుచుకున్నట్లుగా వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాము. నిజమే, ఏ పాపమైతే దేవునికి మనకు దూరం చేసి ఆయనతో మనము సమాధానముగా లేకపోయామో, ఆ దేవాతి దేవుడే
ఆయనతో మనము సమాధానంగా ఉండటానికి మనల్ని దూరం చేసినటువంటి ఆ పాపాన్ని ఆయన ప్రోక్షించినటువంటి రక్తము ద్వారా మన పాపాలను కడిగి పవిత్రులుగా చేసి దేవునితో పాటు మనము సమాధానము కలిగి ఉండటానికి ఆ పరమతండ్రి అయిన దేవుడు మనకు ఆ కృపను మనకు చూపించగలిగాడు. గమనించవలసిన విషయం, భూమి మీద ఉన్నంత వరకు కూడా మనము నమ్మిన మన దేవునితో సమాధానంగా ఉండాలి. రెండవదిగా చూడగలిగితే, దేవుడు సొలొమోనుకు పెట్టినటువంటి రెండవ పేరు ఏమిటి అంటే యెదిద్యా. యెదిద్యా అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే యెహోవా యొక్క ప్రియుడు అని దాని అర్థం. అనగా ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా జీవించగలుగుతామో, లేక ఆయన చెప్పినది మనము చేయడం అనేది జరగగలుగుతుందో, అప్పుడు మనము సంతోషపెట్టినటువంటి వ్యక్తులుగా కాగలుగుతాం. అయితే ఇక్కడ సొలొమోనుకు దేవుడు యెదిద్యా అనే పేరు పెట్టిన, దేవునికి తాను ప్రియుడుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సొలొమోను కొంతకాలమే దేవుని సంతోషపెడుతూ రాగలిగాడు. ఆ మీదట అతని జీవితాన్ని చూడగలిగినట్లయితే దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించలేక, దేవునికి ఇష్టడు కాలేక, దేవుణ్ణి సంతోషపెట్టలేక చివరికి అతని జీవితం దేవునికి దుఃఖాన్ని కలిగించే రీతిగా కాగలిగాది. గమనించవలసిన విషయం, యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నటువంటి తదనంతరం పరలోకములో నుండి క్రీస్తుని గురించి తండ్రి చెప్పిన మాట, ఈయన నా ప్రియ కుమారుడు అని. నిజమే, యేసుక్రీస్తు ప్రభు తన తండ్రి ద్వారా ఈయన నా ప్రియ కుమారుడు, యేసుక్రీస్తు తండ్రిని సంతోషపెట్టేటువంటి ఇష్టమైన జీవితం ఈ భూమి మీద జీవించగలిగాడు. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, సామెతలు 31వ అధ్యాయం 1వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే, గమనించవలసిన విషయం, దానికి ముందుగా మనం చూస్తే 2వ సమూయేలు 12:25లో మనము చూచినప్పుడు దేవుడే అతనికి ప్రవక్త ద్వారా యెదిద్యా అనేటువంటి పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూడగలిగినట్లయితే, సామెతలు 31వ అధ్యాయం 1వ వచన భాగములో చూస్తే, సొలొమోను తల్లి అయిన బెత్షెబా అతనికి లెమూయేలు అనేటువంటి పేరు పెట్టడం మనం ఈ వాక్య భాగములో మనము చూడగలము. లెమూయేలు అనగా యెహోవాను హత్తుకొనువాడు అనేటువంటి అర్థాన్ని తెలియపరుస్తూ ఉంటున్నది. గమనించవలసినటువంటి విషయము, ఇక్కడ సొలొమోను యొక్క తల్లి లెమూయేలు అనేటువంటిది పెట్టబడుచు ఉంటున్నదంటే ఆ పేరు లెమూయేలు అనగా హత్తుకొనువాడు. అనగా ఆమె సకల ప్రజలకు కూడా సూచించేటువంటిది ఏమిటి అంటే, దేవునిని కానీ ప్రతి వ్యక్తిని కానీ హత్తుకునేటువంటి జీవితము ఉండాలి అనేటువంటి అభిప్రాయముతో ఈ యొక్క పేరు పెట్టడం అనేది కూడా జరుగుచూ ఉంటున్నది. గమనించవలసిన విషయం, సొలొమోను యొక్క జీవితంలో కూడా బాల్యకాలమందే దేవునికి ఎంత ఇష్టమైనటువంటి రీతిగా తాను జీవించాడు, దేవునికి ఏ విధంగా హత్తుకునేటువంటి జీవితం అనేది ఉండడం జరగగలిగాదో కాలానుగుణ్యంగా మనము చూడగలిగితే, సొలొమోను యొక్క జీవితం హత్తుకున్నటువంటి ఆ జీవితం అనగా దేవుని నుండి తాను వేరైపోయి దేవునికి భిన్నమైనటువంటి కార్యాలతో సంబంధాన్ని కలిగిన వాడుగా, లేక వాటిని హత్తుకున్నటువంటి వ్యక్తిగా సొలొమోను జీవితం మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఈ భూమి మీద దేవుని భక్తులమైన మనము కూడా మన దేవాతి దేవుణ్ణి మనము హత్తుకొని జీవించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనుష్యులతో కూడా అదే యొక్క జీవితాన్ని కలిగి ఉండాలి. సృష్టి యొక్క ప్రారంభములో దేవాతి దేవుడు ఆదామును మట్టితో చేసి
ఆదాములో నుండి మాంసము ఎముకను దేవుడు తీసి స్త్రీనిగా చేసిన తర్వాత ఆదాము చెప్పేటువంటి మాట, నా యొక్క ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నాలో నుండి నీవు తీయబడి చేయగలిగితివి కాబట్టి నారి అనేటువంటి మాట మనం ఇందులో కూడా చూడగలం. గమనించాలి, పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 2వ అధ్యాయం మనం 24వ వచన భాగములో మనము చూడగలిగినట్లయితే అక్కడ పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని 24లో ఎలాగైతే చెప్పబడుతూ ఉంటున్నదో, దేవుని యొక్క బిడలైనటువంటి మనం ఏలోకపరంగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, సృష్టిలోనే దేవుని మాట చెబుతూ ఉంటున్నది, పురుషుడైనటువంటి వాడు తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకోవాలి అని. నిజమే, ఈ రోజున ప్రతి ఒక్క పురుషుడు కూడా భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి. భార్య అనేటువంటిది భర్తకు లోబడేటువంటిదిగా ఉండాలి. కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే ఇది ఉండడం జరుగుతుందో అప్పుడు హత్తుకునేటువంటి జీవితం మనకు కనబడగలుగుతుంది. అంతేకాదు, ఆ కుటుంబం దేవుణ్ణి హత్తుకున్నటువంటి ఆ దేవుడి ఆ కుటుంబ వ్యవస్థను నడిపించేటట్టుగా ఉండడం జరగగలుగుతుంది. కాబట్టి బెత్షెబ పెట్టినటువంటి ఆ పేరును బట్టి ఆమె హత్తుకుని ఉండాలనేటువంటి ఒక సూచనతో ఈ పేరు పెట్టడం మనము చూడగలం. ఆ మీదట మనం చూడగలిగినట్లయితే ప్రజలందరూ కూడా కలిసి ఆ రోజున సొలొమోనుకు పెట్టిన పేరు ఏమిటి అంటే ప్రసంగి అనేటువంటి పేరు. ప్రసంగి 1:1లో కూడా మనము చూడగలం, దావీదు కుమారుడు యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికినటువంటి మాటలు. ప్రసంగి అనగా ఉపదేశకుడు లేక గురువు అనేటువంటి అర్థాన్ని తెలియపరచగలుగుతుంది. సొలొమోను దేవుని యొక్క మాటలు ఎన్నో తాను తెలియపరిచినట్టుగా ప్రజలకు ఉపదేశము ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలం. ఎక్కువగా సొలొమోను తన నోట నుండి వెలువడినటువంటి మాటలు ప్రజలకు వినిపించి వారి ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఏ విధంగా అతని ఉపదేశము ఉపయోగపడుతూ రాగలిగాదో, దానికంటే ముఖ్యముగా అతడు మంచి రచయిత కాబట్టి అతడు రచించినటువంటి పుస్తకములు కూడా మానవుని యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఎదుగుదల కలిగించగలిగాయి. అందుకే ప్రజలందరూ కూడా ఇతనికి ప్రసంగి అంటే మంచి ప్రసంగికుడు, మంచి ఉపదేశకుడు, ఇది మనం గ్రహించాలి. ప్రజలు ఎందుకు ఆ విధంగా పెట్టవలసి వచ్చింది అంటే, ప్రతి వ్యక్తి కూడా అనగా సొలొమోను జీవించినటువంటి కాలములో ఉన్న ప్రజలు అతని యొక్క ప్రసంగం ఉపదేశం విన్నప్పుడు వారందరి యొక్క జీవితానికి అవి ఎంతో ఆత్మీయ ప్రయోజనార్థకంగా ఉండి ఎదుగుదలకు అవి మూలంగా ఉండగలిగాయి. కాబట్టి అతనికి ప్రజలందరూ కలిసి ప్రసంగి అనేటువంటి పేరు కూడా అతనికి పెట్టడం చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి చూడగలిగినట్లయితే పరిశుద్ధుడైనటువంటి పౌలు 2వ తెస్సలోనికులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15లో చూడగలిగితే, మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అంటున్నాడు. అనగా దేవుడు ఏర్పరుచుకున్నటువంటి దైవ సేవకులలో ఎంతమంది ఉండినా వారిలో ముఖ్యంగా పౌలు మనకు కనిపించిన అని చెప్పేటువంటి ప్రత్యక్ష సాక్ష్యం ఏమిటి అంటే, దేవుని యొక్క సువార్త పర్యటనలో తన నోట నుండి వెలువడిన మాట అనేది ఏదైనా ఉండనేగాక దాన్ని గట్టిగా మీరు చేపట్టుడి. అంతేకాదు, దేవుడు మా మూలమున ఏ పత్రికలనైతే రచించగలిగాడో ఆ పత్రికలలో వ్రాయబడిన ప్రతి దానిని కూడా మీరు గట్టిగా చేపట్టుడి అని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. నిజమే, ప్రభువునందు ప్రియమైన వలన పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి అని. ఈ తరములో దేవుని బిడ్డలైన మనము గ్రహించవలసినది, పౌలు మూలాన అనగా పరిశుద్ధాత్మదేవుడు పౌలు యొక్క మూలమున
పత్రికలు రాయడం మనం చూస్తూ ఉంటున్నాం. అతడు చక్కని బోధ చేయడము కూడా మనం చూస్తున్నాం. వీటిని కూడా మనము గట్టిగా చేపట్టిన వారమైతే ఆత్మీయంగా బలపడటానికైనా, ఎదగటానికైనా, లేక దేవుని రాకకు సిద్ధపడటానికైనా అవకాశం అనేది కలుగగలుగుతుంది. అందుకే సొలొమోను జీవించిన కాలములో సొలొమోను అందించినటువంటి ప్రతి మాట, లేక ఆయన రచించిన రచన కానీ ఆ రోజుల్లో అనేక మంది ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా ఉండగలిగాది. కాబట్టే ప్రజలందరూ కూడా ఏకమై అతనికి ప్రసంగి అనేటువంటి పేరు కూడా అతనికి పెట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి దావీదు సొలొమోనుని చెప్పాడు, దేవుడు యెదిద్యాని చెప్పాడు, తర్వాత బెషెబ లెమూయేలని చెప్పడం, ప్రజలు ప్రసంగి అని చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. అనగా 4 విధములుగా సొలొమోను పిలువబడడం మనము చూస్తూ ఉంటున్నాం. పేరులో ఉన్నటువంటి ఆత్మీయమైన విషయాలు ఎలాగైతే మనకు అర్థమవుతూ ఉన్నాయో, మన జీవిత విధానాలు కూడా ఆ విధంగా ఇహమందు జీవించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. పరమగీతం మన 1వ అధ్యాయం 2లో మనము చూడగలిగినట్లయితే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నిజమే, నోటి ముద్దులతో అంటే ఇక్కడ మనము చూడగలిగితే ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద పొర్లుతుందో అప్పుడు ఆ ప్రేమ పొర్లుటను బట్టి ఆ యొక్క వ్యక్తి ఆ ప్రేమించిన వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఒక తల్లి ఒక బిడ్డను మనము చూచినప్పుడు, బిడ్డ మీద ప్రేమ పొర్లినప్పుడు ఆ తల్లి ఎన్నో ముద్దులు ఆ బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది. ముద్దులో ప్రత్యక్షమయ్యేటువంటిది ఏమిటి అంటే ప్రేమ. మన యొక్క నిజదేవుడు లోక రక్షకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు. దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన తన ప్రాణము పెట్టునంతగా ఆయన మనలను ప్రేమించగలిగాడు అనేటువంటి విషయాన్ని మనము మరిచిపోకూడదు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు గమనించాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం 20లో చూస్తే, వాడు ఇంకనో దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను అని మనకి ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. ఒక తండ్రి కుమారుని యొక్క ఎడల చూపేటువంటి ప్రేమ ఎలా ఉన్నది అంటే, మొదట తండ్రి ప్రేమ కనిపిస్తూ ఉంటున్నది, రెండవది క్షమాపణ ప్రేమ కనిపిస్తూ ఉంటున్నది, మూడవది అంగీకారముతో కూడినటువంటి ప్రేమ కనపరచబడుతూ ఉంటున్నది. అందుకని గమనించవలసిన విషయం, తండ్రిని విడిచి దుర్వ్యాపారాలకు లోనైపోయినటువంటి ఆ యొక్క కుమారుడు ఎప్పుడు మార్పు చెంది పశ్చాత్తాపముతో తండ్రి చెంతకు రావడం జరగగలిగాదో, తండ్రి ఎక్కడ కానీ అతన్ని తిరస్కరించలేదు. మార్పు చెందాడని, పరివర్తన కలిగాదని, పశ్చాత్తాపం అనేది పుట్టగలిగాదని, ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలనేటువంటి తీర్మానముతో రాగలిగాడని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి ఆ తండ్రి ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళి అతని ప్రేమతో కూడిన ముద్దు పెట్టగలిగాడు, క్షమించేటువంటి ముద్దు పెట్టగలిగాడు, అంగీకరించేటువంటి ముద్దును పెట్టగలిగాడు. ఇంకెప్పుడు కూడా ఆ కుమారుడు ఆ తండ్రి దగ్గరే ఉండినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున దేవుని బిడ్డలైన మనమందరం కూడా మన తండ్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క ప్రేమను మనము పొందుకున్న వారం. అంటే ఆయన మనలందరినీ కూడా ముద్దు పెట్టగలిగాడు అనేటువంటి అర్థాన్ని తెలియపరుస్తుంటున్నది. లోకములో భార్య దగ్గర దొరకని, భర్త దగ్గర దొరకని, పిల్లల దగ్గర దొరకని, స్నేహితుల దగ్గర దొరకని, బంధువుల దగ్గర దొరకని ప్రేమ ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభువు దగ్గరే ఆయన ప్రేమ మనకు దొరుకుతూ ఉంది. అందుకే ఆయన ఎప్పుడు కూడా మనలను ముద్దు పెట్టుకునేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ప్రేమింపబడేటువంటి మనము కూడా ఆయన్ని ఏం చేయాలంటే
ముద్దు పెట్టుకునేవారుగా, అనగా ఆయనను మనము ప్రేమించేవారుగా ఉండాలి. దేవుడు కోరుతూ ఉంటున్నాడు మనలను. కీర్తన భాగాన్ని మనము చూడగలిగితే 2వ అధ్యాయం 12వ వచన భాగములో చూస్తే కుమారుని ముద్దు పెట్టుకునుడి అనేటువంటి మాట మనకు కనిపిస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ మన దేవాతి దేవుని కూడా మనం ముద్దు పెట్టుకోవాలి అని. ఒకవేళ మనం ముద్దు అనేది మనం పెట్టుకోలేకపోతే అదే వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే ఆ యొక్క 2వ అధ్యాయములో మనము చూచినప్పుడు దైవవాక్యం మనకి ఈ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ఏమని అనగా, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును అని వ్రాయబడి ఉంది. అనగా దేవుడు ఎప్పుడు మనుషుల ఎడల కోపాన్ని చూపించగలుగుతాడు అంటే ఆయన దేవుడై ఉన్నప్పుడు కాదని, ఎప్పుడైతే ఇతరమైన వాటిని మనం ప్రేమించడం జరుగుతుందో, ఆయన మీద మన ప్రేమ తగ్గిపోతుందో, అప్పుడు దేవుని యొక్క కోపం అనేది కూడా మన మీదికి రావడం అనేది జరగగలుగుతుంది. ఈరోజు లోకములో చూడగలిగితే సృష్టికర్తను ఎంతోమంది మరచిపోయారు. అయితే సృష్టిని మాత్రం దైవంగా పెట్టుకొని ప్రేమిస్తున్నారు, కొనియాడుతూ ఉంటున్నారు. దాని విషయంలోనే దేవునికి కోపాన్ని కూడా పుట్టిస్తూ ఉంటున్నారు. ఈ రోజున క్రీస్తుని కలిగినటువంటి క్రైస్తవ సమాజములో స్త్రీగా, పురుషుడుగా జీవిస్తూ ఉన్నటువంటి మనం దేవుని కంటే ఎక్కువగా ఏదీ ప్రేమించకూడదు. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు దేవుని కంటే ఎక్కువగా భార్యను, దేవుని కంటే ఎక్కువగా భర్తను, దేవుని కంటే ఎక్కువగా పిల్లలను, దేవుని కంటే ఎక్కువగా స్నేహితులను, దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని, దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని, ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగినట్లయితే వీటన్నిటినీ ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని మీద ప్రేమను చూపలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి అలాంటి వారి మీద దేవుని దీర్ఘశాంతము దూరమైపోయి చివరికి దేవుని యొక్క కోపాన్ని పొందుకునేటువంటి పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కుమారుని చూచిన తండ్రి కనికరపడి ఏ విధంగా ముద్దు పెట్టుకుని అతన్ని అంగీకరించి అతన్ని క్షమించి తన చెంత చేర్చుకుని తన ప్రేమను వెల్లడి చేశాడో, క్రీస్తు ప్రభుల వారికి ఉన్న మనస్సు ఏదైతే ఉందో అదే మనస్సు మనము కూడా కలిగి ఉండి ఇతరుల విషయములో క్షమాపణ, ఇతరుల విషయములో అంగీకరించడం, ఇతరుల విషయంలో ప్రేమించడం అనేటువంటిది మనలో ఉండినట్లయితే తప్పనిసరిగా మనము దేవుణ్ణి ముద్దు పెట్టుకున్న వారం, ప్రజలను కూడా మనము ముద్దు పెట్టుకున్న వారం, అంటే ప్రేమించిన వారం కాగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది.